సో ఇన్ డీటెయిల్ స్టడీ చేసిన తర్వాత థర్మల్ పవర్ అనేది కూడా కంపల్సరీ కొంత బేస్ లోడ్ కోసం థర్మల్ పవర్ అవసరము. ఇది లేకపోతే గ్రిడ్ మొత్తం అసలు గ్రిడ్ కొలాప్స్ అయిపోతుంది. ఒకసారి గ్రిడ్ కొలాప్స్ అయిపోతే దాన్ని మళ్ళీ లైన్లో పెట్టడానికి 1 డే పట్టవచ్చు, 2 days పట్టవచ్చు. దాని లోపల జరగాల్సిన నష్టం అంతా సరిపోతుంది. సో మినిమం గ్రిడ్ మెయింటెనెన్స్ చేయటం కోసం అంటే ఉత్పత్తి అయినటువంటి పవర్ మొత్తాన్ని స్టోరేజ్ కెపాసిటీ ఎప్పటికప్పుడు వాడుకోవటం. ఆ వాడుకునేది ట్రాన్స్మిషన్ ద్వారా జరుగుతూ ఉంటుంది. ఈ ట్రాన్స్మిషన్ మనం పవర్ ఏ ట్రాన్స్మిట్ అయితే చేస్తూ ఉంటామో ఆ ట్రాన్స్మిషన్ అనేది మొత్తం దాని గ్రిడ్ అనేది టోటల్ కొలాప్స్ అయిపోతుంది. ఒకసారి పెరిగితేనే బొమ్మలు వేస్తూ తగ్గితేనే ఉంది. సో దాన్ని మనం ఆ స్టెబిలిటీ మెయింటైన్ చేయడం కోసం కాన్స్టెంట్గా వీటి ఉత్పత్తి పెరిగినప్పుడు దీన్ని తగ్గిస్తాం, దీని ఉత్పత్తి పెరిగినప్పుడు దాన్ని తగ్గించుకుంటాం, బ్యాలెన్స్ చేసుకుంటూ కంటిన్యూస్గా ఒక లెవెల్ మెయింటైన్ చేసుకున్నట్టు చేయాలి. దీనికోసం గ్రిడ్స్ ఒకవేళ గ్రిడ్ కొలాప్స్ అయ్యి స్టెబిలిటీ కోల్పోయి ఇన్స్టెబిలిటీ అయితే ఏమైందంటే పవర్ సప్లై అండ్ డిమాండ్ ఇంబ్యాలెన్స్ అయితే గ్రిడ్ ఇన్స్టెబిలిటీ వచ్చేస్తుంది. గ్రిడ్ బికమ్స్ అన్స్టేబుల్ అండ్ షట్ అయిపోతుంది. గ్రిడ్ కొలాప్స్ కాజెస్ కంప్లీట్ లాస్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ సప్లై, బ్లాక్ అవుట్ అయిపోతుంది. టోటల్ రాష్ట్రమే చిమ్మ చీకటి అయిపోతుంది. చిమ్మ చీకటి ఇప్పటివరకు ఏంటంటే అవుతుంది. దానివల్ల ఏమి నష్టం జరుగుతుంది? ట్రాన్స్పోర్టేషన్ బ్రేక్ డౌన్ అయిపోతుంది. మెట్రోస్ కానీ, మెట్రో రైలు కానీ, అసలు టోటల్ ట్రైన్స్ కానీ, ట్రాఫిక్ సిగ్నల్స్ కానీ అన్నీ ఫెయిల్ అయిపోతాయి. కమ్యూనికేషన్ బ్రేక్ డౌన్ అయిపోతుంది. మొబైల్ నెట్వర్క్స్ బంద్ అయితే, ఇంటర్నెట్ సర్వీస్ బంద్ అయితే, డాటా సెంటర్స్ బంద్ అయిపోతే, ఎమర్జెన్సీ కమ్యూనికేషన్ ఛానల్స్ బికమ్ అన్రిలయబుల్. షట్ డౌన్ ఆఫ్ క్రిటికల్ లైఫ్ లైన్స్, హాస్పిటల్స్, నేషనల్ సెక్యూరిటీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆపరేషన్స్ అన్ని ఒకటేసారి షట్ డౌన్ అయింది. Grid failure, blackout may spread across states or regions. Restoration may take hours to even days depending on the severity. So ఇదన్నీ అయిపోయే లోపల ఈ పుణ్యకాలం ఇన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయి. సో దానివల్ల నీడ్ ఆఫ్ థర్మల్ ఫర్ గ్రిడ్ స్టెబిలిటీ. A grid collapse in Telangana would cause a complete blackout across all districts, stopping industrial operations, essential services and economic activity. Total state economic loss can exceed 1,500 to 2,000 crores per day of blackout. ఒక రోజు బ్లాక్అవుట్ అయితే 1,500 to 2,000 crores per day నష్టం వచ్చే ప్రమాదం. థర్మల్ పవర్ is constant and is required to maintain grid stability as RE generation is weather dependent. ఈ సోలార్ పవర్ అనేది టోటల్గా వెదర్ మీద ఆధారపడి ఉన్నటువంటి, ముసుకొచ్చినా, ముసుర్లు వచ్చినా, తుఫాన్ వచ్చినా, లేకపోతే మబ్బులు పట్టినా సోలార్ రాదు. అప్పుడు గ్రిడ్ కంటిన్యూ కాదు. సో థర్మల్ కెపాసిటీ ఇస్ క్రిటికల్ ఫర్ మెయింటైనింగ్ గ్రిడ్ స్టెబిలిటీ. సో అందుకోసం దాన్ని లెక్కేసే ఆ 50% కంపల్సరీ దానికోసం గ్రీన్ ఎనర్జీ తీసుకున్న మిగతా అది కంపల్సరీ ఈ గ్రిడ్ సంబంధించి థర్మల్ పవర్ అవసరం. సో కేస్ స్టడీ దీనికి ఉదాహరణ కూడా ఏంటంటే ఆన్ April 20th, 2025 massive blackouts struck in the Iberian Peninsula due to high renewable energy capacity. This affected Spain, Portugal and parts of southern France, caused severe disruptions to transportation, telecommunications, essential services. This event disconnected 31 gigawatt of load and required 12 to 16 hours for full restoration. అంటే స్పెయిన్, పోర్చుగల్ లాంటి దేశాల్లో పూర్తిగా రెన్యూవబుల్ పవర్ మీదనే ఈ గ్రిడ్ స్టెబిలిటీ కోసం థర్మల్ పవర్ మెయింటైన్ చేయకుండా చేస్తే ఈ ప్రమాదం జరిగింది. సో దీన్ని బేస్ చేసుకొని మిగతా దేశాలన్నీ జాగ్రత్త పడతాయి. గ్రిడ్ స్టెబిలిటీ కోసం థర్మల్ పవర్ కూడా కంపల్సరీ యాడ్ చేసుకుంటూ పోవాలని. So high renewable penetration without adequate base load capacity, thermal to, and lack of alternate source can lead to grid failure. Grid failure ఒకసారి అయితే ఈ రాష్ట్రం మీదనే నమ్మకం కూడా పోతుంది వచ్చే ఇన్వెస్టర్స్కి, ఇండస్ట్రీస్కి. అట్లాగే థర్మల్ కెపాసిటీ రోడ్ మ్యాప్ ఇన్ మెగావాట్స్. సో దీని ప్రకారం కొంత
కంపల్సరీ దాని మెయింటెనెన్స్ కోసం మనం చేసుకో 25-26 కల్లా ఎగ్జిస్టింగ్ కెపాసిటీ 13,042 ఉంది. రిక్వైర్మెంట్ యాజ్ పర్ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ ప్రకారం 13,042 ఇస్ ఫైన్. 25-26 సరిపోయింది. 26-27 కూడా ఫైన్. 27-28 కూడా ఫైన్. 28-29 కల్లా వచ్చేవరకు -496. ఈ గ్రిడ్ స్టెబిలిటీకి రిక్వైర్డ్ మనం థర్మల్ పవర్ 28-29 కల్లా 496 మినిమం థర్మల్ పవర్ని ఏర్పాటు చేసుకోవాలి. 29-30 కల్లా 1,596 కంపల్సరీ కావాలి. కొంతమంది అవగాహన లేనటువంటి వాళ్ళు సోలార్ పవర్ బ్రహ్మాండం చీపు దొరుకుతుంది కదా, థర్మల్ ఎందుకు అని మాట్లాడేటటువంటి చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే పూర్తి సబ్జెక్ట్ లోపల పోకుండా ఏదో స్టేట్మెంట్లు ఇచ్చేసి గడిపేద్దాం. బట్ దిస్ ఈస్ ది రియాలిటీ వాట్ ఎగ్జాక్ట్ ది స్టేట్ నీడ్స్. అట్లాగే 34-35 కల్లా 3,704 మెగావాట్స్ అవసరం ఉంది. ఈ 3 ట్రిలియన్ ఎకానమీ ప్రకారం లెక్కేసుకుంటే మళ్ళీ ఇది 3,550 29-30 కల్లా థర్మల్ పవర్ అవసరం. 3 ట్రిలియన్ ఎకానమీ ప్రకారం మనం ఎవ్రీ ఇయర్ జిఎస్డిపి గ్రోత్ ఎంత ఉంటుందో దాని సరిపోయేటువంటి పవర్లో గ్రిడ్ మెయింటెనెన్స్ కోసం థర్మల్ పవర్ ఎంత అవసరం, ఇంత అవసరం 3,550 బై 29-30 కల్లా. ఈ థర్మల్ పవర్ 3,550ని పూర్తి చేసుకోవాలంటే థర్మల్ పవర్కి మినిమం 6 to 7 years. ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 6 to 7 years మినిమం పడుతుంది. ప్రాజెక్ట్ ఇప్పుడు స్టార్ట్ చేస్తే కట్టుకోవటం 6 to 7 years పడుతుంది. ఉదాహరణ భద్రాద్రి పవర్ కానీ థర్మల్ పవర్ కానీ 7 years పట్టింది. అట్లాగే 34-35 కల్లా 9,931 థర్మల్ పవర్ మెగావాట్స్ థర్మల్ పవర్ ఈ రాష్ట్రానికి అవసరం. సో దీన్ని సరిపోయేంత 6 సంవత్సరాల ముందే మనం ప్లాన్ చేసుకోవాలి. స్టార్ట్ చేస్తే తప్ప 6 సంవత్సరాల తర్వాత ఇంత ఈ పవర్ రా. అట్లాగే సో వెన్ వీ గో టు ద నెక్స్ట్ స్లైడ్, థర్మల్ కెపాసిటీ టు సపోర్ట్ నేషనల్ థర్మల్ టార్గెట్స్. సో నేషనల్ థర్మల్ టార్గెట్స్ ప్రకారం చేసుకుంటే 2035 3,50,000 megawatts. This needs 97 gigawatts thermal additional nationally. To support the national target, ఇది నేషనల్ టార్గెట్, భారతదేశ టార్గెట్. దీన్ని సపోర్ట్ చేయడానికి కావాల్సిన మన స్టేట్ యాడ్ చేయాల్సింది ఇంత 5,000 to 6,000 మెగావాట్ థర్మల్ కెపాసిటీ. ఇది మనం 2035 కల్లా యాడ్ చేయాల్సిన మెగావాట్స్ పవర్. Base power addition plan to be through one of the following ways: coal-based thermal plant establishment by GENCO తో పెట్టొచ్చు, or extension of existing PPS. అంటే ఇప్పుడు మనం థర్మల్ పవర్ ఇంత అవసరం ఉందని అనుకున్నాం కాబట్టి 6 సంవత్సరాల ముందే ప్లాన్ చేసుకోవాలి కాబట్టి దానికి సొంతంగా జెన్కో ద్వారా ఆయన పెట్టుకోవచ్చు, లేదా పెట్టుకొని ఉంటే వాళ్ళతో పీపీఏ చేసుకోవచ్చు, లేదా మేము పీపీఏ చేసుకుంటా అంటూ వాడు పెట్టుకొని మనకు 6 సంవత్సరాల తర్వాత పవర్ ఇవ్వచ్చు, లేకపోతే న్యూక్లియర్ బేస్డ్ థర్మల్ ప్లాంట్ ఎస్టాబ్లిష్మెంట్ బై జెన్కో ద్వారా పెట్టుకోవచ్చు, సైన్ పీపీఏ విత్ కోల్ న్యూక్లియర్ థర్మల్ ప్లాంట్ ఫర్ ఎల్స్వేర్. సో ఏదో రకంగా జెన్కో ద్వారా పెట్టుకోవటమా, ఎవరైనా పెట్టుకొని ఉంటే వాళ్ళు పెట్టుకోవటానికి మనం పీపీఏ చేయటమా, లేదా ఆల్రెడీ పెట్టుకొని ఉంటే వాళ్ళతో పీపీఏ చేసుకోవటం, ఏదో ఒకటి అయితే చేసి థర్మల్ పవర్ని యాడ్ చేసుకోవాలి. ఇది చేసుకునే క్రమంలో ఏది తక్కువ ధరకి చీప్ దొరుకుతుందో దాన్ని చూసి చేసుకోవాలి. దిస్ ఇస్ వాట్ వీ హావ్ టు డూ ఇట్. నెక్స్ట్ వెన్ యూ గో టు విండ్ కెపాసిటీ అడిషన్ యాజ్ పర్ సిఈ, మనం ఇక్కడ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ప్రకారం విండ్ యాడ్ చేసుకుంటే పెద్ద స్కోప్ లేదు కాబట్టి, దో ఇట్ ఈస్ నీడెడ్, నో స్కోప్ మచ్ ఇన్ తెలంగాణ ఎక్సెప్ట్ ఆ నారాయణపేట్ డిస్ట్రిక్ట్ వెళ్ళి కొద్దిగా వెసులుబాటు అవకాశం ఉంది. బట్ ఇంత రావడానికి స్కోప్ అయితే లేదు కాబట్టి మనం అదర్ ఆల్టర్నేటివ్ గ్రీన్ ఎనర్జీని ఎత్తుకోవాలి.
విండ్ కెపాసిటీ అదర్ స్టేట్స్లో చూస్తే మిగతా స్టేట్స్లో తెలంగాణలో కేవలం 128 ఉంది. బట్ వేరే మహారాష్ట్రకి వచ్చే 3604. ఎప్పటికే కాంట్రాక్టెడ్ కెపాసిటీ, ఇన్స్టాల్డ్ కెపాసిటీ చూస్తే 5706. ఇలా మిగతా రాష్ట్రాలు వాళ్ళకు ఉన్నటువంటి జియోగ్రఫికల్ కండిషన్స్ ప్రకారం విండ్ కెపాసిటీ ఆడ ఉంది కాబట్టి కొంత పెద్ద ఎత్తున చేసుకోగలిగారు. వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంది. మనకేమో విండ్ లేదు కానీ పంప్ స్టోరేజ్ చేసుకోవడానికి కావాల్సిన అడ్వాంటేజ్, లొకేషనల్ అడ్వాంటేజ్. ఇందులో ఉన్న వాళ్ళు ఇందులో వేసుకున్నారు, అందులో ఉన్న మనం ఇదిలో లేదు కాబట్టి ఇది చేసుకోలేదు, ఉన్నదాన్ని కూడా ప్లాన్ చేసుకోలేదు. దిస్ ఈజ్ వాట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ద స్టేట్ ఎనర్జీకి సంబంధించినంత. సో వాట్ ఆర్ వి డూయింగ్? సో నేను ఇప్పుడు మీ అందరికీ ఇచ్చిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి, అసలు ఈ రాష్ట్రానికి ఏం అవసరం నేను చూపించాను. మరి బాగానే ఉంది, ఏం అవసరం చూపించారు, ఎంత అవసరం ఉందో చూపించారు, మరి దీన్ని మీరేం చేస్తున్నారని మీరు అడగవచ్చు. గత ప్రభుత్వం ప్లాన్ చేయలేదు, మరి మీరేమైనా ప్లాన్ చేశారో ఎందుకు చేయట్లేదని అడగవచ్చు. ఆ ప్లాన్ చేయటం కోసమే గత కొన్ని రోజులుగా కేవలం మాకున్న కెపాసిటీ కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నాలెడ్జ్ షేర్ చేసేటువంటి కన్సల్టెంట్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని కన్సల్టెంట్స్గా అపాయింట్ చేసి దేంట్లో స్కోప్ ఉంది, ఎక్కడెక్కడ చేయడానికి అవకాశం ఉందో మీరు స్టడీ చేసి మొత్తం రిపోర్ట్ ఇవ్వండి. అపార్ట్ ఫ్రమ్ ది ఎగ్జిస్టింగ్ ఎనర్జీ డిపార్ట్మెంట్, టాటా వాళ్ళని, ఇంకా ప్రైస్ వాటర్ కూపర్ వాళ్ళని, డెలాయిట్ లాంటి వాళ్ళని, వాళ్ళందరినీ, కేపీఎంజీ లాంటి వాళ్ళని, ఇట్లా ప్రపంచవ్యాప్తంగా పేరెన్నిక కలిగినటువంటి సంస్థలు టెండర్స్ పిలిచి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి మాకు ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి అవసరాలు తగినట్టుగా దేంట్లో ఏం చేస్తే బాగుంటుందో మీరు స్టడీ చేసిన సమగ్రమైన రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పి రిపోర్ట్ తెప్పించుకొని దాన్ని బేస్ చేసి ఈ రాష్ట్రానికి అవసరం ఉన్న దాన్ని మొత్తం స్టడీ చేసి క్యాబినెట్లో మనం పెట్టడం జరిగింది. క్యాబినెట్లో కూడా మొత్తం ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఈ రాష్ట్ర అవసరం దృష్ట్యా ఇంత అవసరం ఉంది. అంతిమంగా క్యాబినెట్ ఏ నిర్ణయం ఈ రాష్ట్రానికి ఏది అవసరం మీరు యాజ్ ఎనర్జీ డిపార్ట్మెంట్ ప్రకారం దిస్ ఈస్ ది రిక్వైర్మెంట్ అండ్ యూ హావ్ టు టేక్ ఎ కాల్. దాన్ని బేస్ చేసుకొని రాష్ట్ర క్యాబినెట్ మొత్తం అంతా చూసి ఒక నిర్ణయం తీసుకొని అర్జెంట్గా రిక్వైర్మెంట్ ప్రకారం కొన్ని నిర్ణయాలు చేసి ప్రకటించిన విషయం కూడా మీ అందరికి తెలిసింది. సో ది స్టేట్ గవర్నమెంట్ ఈజ్ ప్లానింగ్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. గతంలో ఉన్నటువంటి పెద్దలు కానీ అవగాహన లేనటువంటి నాయకులు కానీ రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచన చేయకుండా గాలికి వదిలేస్తే అట్లా కాదు నాన్న, ఈ రాష్ట్రం చాలా స్పీడ్గా ఎదుగుతూ ఉంది. 10% మేము వచ్చిన దాంట్లోనే 1 yearలోనే ఈ గ్రోత్ వచ్చింది. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఎంత చెప్తా ఉన్నారు. 3 trillion ఎకానమీతో ప్రపంచంతో ఈ రాష్ట్రం పోటీ పడాలనేటువంటి ఆలోచనతో మేము ముందుకు పోతున్నాం. దీని ప్రకారం ఈ రంగాల్లో ఇంత అవసరం ఉంది. దీనికి ట్రాన్స్పరెంట్గా గ్లోబల్ టెండర్స్ పిలిచి ఈ థర్మల్లో, పంప్ స్టోరేజ్లో అండ్ సోలార్లో ఎక్కడెక్కడ ఎంత అవసరం ఉందో ముందు ఇమీడియట్ అవసరాల కోసం నిర్ణయం తీసుకొని ప్రకటన చేశాం. సో ద స్టేట్ ఈజ్ seriously planning for the requirement of the energy of the state. ఈ రాష్ట్రం 3 trillion ఎకానమీ 2047 కల్లా సాధించాలని బలమైన కృత నిశ్చయంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎంటైర్ క్యాబినెట్ ఈస్ కమిటెడ్ అండ్ సీరియస్ అబౌట్ ఇట్. కేవలం ఈ రాష్ట్ర ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరి తెచ్చుకున్నది కేవలం ఏదో వచ్చింది అని తృప్తిపట్టాం. ఈ వచ్చిన రాష్ట్రాన్ని ప్రపంచంతో పోటీ పడేటట్టుగా ఎదిగేటట్టుగా చేసి ఇక్కడ పుట్టిన ప్రతి బిడ్డ అద్భుతమైనటువంటి విజయాలు సాధించి ప్రపంచంతో పోటీ పడే స్థాయిలో రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలనే ఆలోచనతోనే ఇక్కడ ఉన్న వనరుల్ని ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం సమగ్రంగా వాడుకోవటం కోసం
ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. దానికి కావాల్సిన ప్రణాళికలను స్పష్టంగా ట్రాన్స్పరెంట్గా ముందుకు తీసుకొని పోతాం. ఈ ట్రాన్స్పరెంట్గా ముందుకు తీసుకుపోయే క్రమంలో సరే కేవలం రాజకీయ అవసరాల కోసం మాట్లాడేటువంటి అంశాలు ఒకటి, రాష్ట్ర ప్రగతిని, ప్రయోజనాలని, అభివృద్ధిని కాంక్షించేటువంటి శ్రేయోభిలాషులు అందరూ కూడా